రాకడ సమయం ఆసన్నమైంది, శక్తితో నన్ను. శక్తి ఎందుకు అవసరం? ఇందాక చెప్పా. చెప్పండి, శక్తి మనకు లేకపోతే ఏం కోల్పోతాం? శక్తి ఉంటే ఏమేం జరుగుతాయి? గ్రంథం అర్థం కావాలంటే లేఖనములను గ్రహించే శక్తి కావాలి. మనం పచ్చని పైరులాగా నవనవలాడుతూ ఆత్మీయ జీవితంలో గ్రోత్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. క్రీస్తు కొరకు మనం సాక్షులమై నిలబడి ఇతరులను కూడా నిలబెట్టాలంటే పరిశుద్ధాత్మ శక్తి. శత్రువుని ఎదిరించి వాళ్ళని గెలిచి విశ్వాసంలో నిలిచి ఉండాలంటే శక్తి కావాలి. ఇలా ప్రతి దానికి కూడా దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన వల్ల కాదు. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. అన్న కాస్తో కూస్తో నేను కూడా పరిశుద్ధాత్మ అగ్నిని కలిగి ఉన్నాను, శక్తిని కలిగి ఉన్నాను అన్న స్పృహ నాకుంది అన్నోళ్ళు చేయొద్దండి. నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న ఫీలింగే నాకు లేదు అన్నోళ్ళు చేయెత్తకండి. నేను పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని కలిగి ఉన్నాను, ఆయన ఇచ్చే శక్తి కూడా కొంతమేర కలిగి ఉన్నానని నా ఆత్మీయ జీవితంలో పరిశీలన ద్వారా నేను తెలుసుకున్నాను అని ఎంతమంది చెప్తారు? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నడిపించకుండా, ఆ బలం ఇవ్వకుండా అసలు నువ్వు ఈ మందిర ప్రాంగణంలోకే రావు.